దేశము ఏ శాపము కనబడదు పాపరహిత దేశము ఏ శాపము కనబడదు నిత్యానందము ఆగని గీతము ఆకాశమందు హోసన్నా హల్లెలూయా ప్రకాశమైన ఆశ్చర్య దేశం ప్రియుని దేశము దేశము ప్రియుని దేశము ప్రియ దేశము సూర్య చంద్రులు లేరు కానీ చీకటి కనబడదు సూర్య చంద్రులు లేరు కాని చీకటి కనబడదు దైవకు మారుడు తేజోమయుడు నిత్యము వెలిగించును పగలెప్పుడు ప్రకాశమై ఆశ్చర్య దేశం ప్రియుని దేశము నా ప్రియ దేశము ప్రియుని దేశము నా ప్రియ దేశము పలు విధ బోధలతో నుండు గుంపుల పేరుండదు పలు విధ బోధలతో నిండు గుంపుల పేరుండదు ఏక కుటుంబము ఒక నాయకుడే ప్రేమమయా దేశము ప్రియులో వెళ్ళు ప్రకాశమైన ఆశ్చర్య దేశం ప్రియుని దేశము నా ప్రియ దేశము ప్రియుని దేశము నా ప్రియ దేశము 5వ వచనం పలు విధ ప్రణాళికలు పరిపాలించు చట్టములు పలు విధ ప్రణాళికలు పరిపాలించు చట్టములు చెరసాలలను శిక్షయు లేదు నరుల పరిపాలన అందుండదు ప్రకాశమై ఆశ్చర్య దేశం ప్రియుని దేశము నా ప్రియ దేశము ప్రియుని దేశము నా ప్రియ దేశము శాంత విధులు లేవు కర్మగారములే లేవు సంత విధులు లేవు కర్మగారములే లేవు ధనికులు దరిద్రులు చిన్నలు పెద్దలు అనుభేదము లేదు అందరూ సమం ప్రకాశమైన ఆశ్చర్య దేశం ప్రియుని దేశము నా ప్రియ దేశము ప్రియుని దేశము నా ప్రియ దేశము యేసుని రక్తమందు పాపం కడిగిన చేరుదువు యేసుని రక్తమందు పాపం కడిగిన చేరుదువు ఈ గొప్ప ధన్యత పోగొట్టుకొనువా రెవరును కావలదు నేడే రమ్ము ప్రకాశమైన ఆశ్చర్య దేశం ప్రియుని దేశము నా ప్రియ దేశము ప్రియుని దేశము నా ప్రియ దేశము వచ్చినాడు ఒక చిన్న 2 పల్లవులు పాడుకుంటే అన్న వచ్చి వాక్యం చెప్తాడు 693 677 693 వెళ్ళేదాం శ్రేష్ఠ దేశం నిజము వెళ్ళేదాం శ్రేష్ఠ దేశం నిజము ఉండేదాం ప్రభుతోనే నిత్యము వెళ్ళేదాం శ్రేష్ఠ దేశం నిజము ఉండేదాం ప్రభుతోనే నిత్యము పరలోక దేశము ఉత్తమ అమన దేశం అతి ఉత్తమం
పరలోక దేశము ఉత్తమం అమన దేశ అతి ఉత్తమం తండ్రి కోరికాయే మనకు రాజ్యమివా లోక సృష్టి కృతము ఏర్పాటైన పట్టణం తండ్రి కోరిక ఏ మనకొక్క రాజ్యమివా లోక సృష్టి కృతము ఏర్పాటైన పట్టణం వెళ్ళేదాం శ్రేష్ట దేశం నిజము ఉండేదాం ప్రభుతోనే నిత్యము వెళ్ళేదాం శ్రేష్ట దేశం నిజము ఉండేదాం ప్రభుతోనే నిత్యము बोलो जिंदा खुदावंद यीशु मसीह के జై రాజుల రాజున యేసు ప్రభువునికి జై చిన్న దైవ సేవకుడు దానియేలు అన్న గారు వచ్చినారు. ఒక 10 నిమిషాలు దేవుని వాక్యం అందిస్తాడు. ఆ తర్వాత మనము భూస్థాపన కార్యక్రమం కలిగి ఉంటాం. యోబు గ్రంథము పరిశుద్ధ గ్రంథము బైబిల్లో దేవుని యొక్క వాక్యములో యోబు గ్రంథము 5వ అధ్యాయము 26వ వచనం. వాటి కాలమున ధాన్యపు పనులు ఇల్లు చేరునట్లు పూర్ణ వయసు గలవాడవై నీవు సమాధికి చేరదవు. ఇక్కడ ఏమని రాయబడి ఉందంటే పూర్ణ వయస్సు గలవాడవై. ఎంత ఇప్పుడిన వయసు? 82 సంవత్సరాలు. ఇదే ఊర్లో నేను సేవ చేస్తున్నటువంటి దినాల్లో అప్పుడే ఆయనకు పెద్ద వయసు. ఈ కర్మేల్ ప్రార్థన మందిరంలో బాధ్యత కలిగినటువంటి సహోదరుడుగా ఉన్నటువంటి దినాల్లో ఆయన నాకు జత పనివాడు. దేవుని పనిలో, దేవుని సేవలో ఒక విచిత్రం ఏంటంటే ఈయనతో పాటు కొంతమంది జత పని వారు ఉన్నారు. అయితే వాళ్ళు తొందరగా వెళ్ళిపోయారు. మనకు తెలుసు వాళ్ళు. ఇప్పుడు ప్రతాప్ అన్న అయితేమి, ఆనందరెడ్డి అన్న అయితేనేమి, పెంచలయ్య అన్న అయితేనేమి, ఇదే ప్రాంతాల్లో అన్నతో పాటు కలిసి దేవుని మందిరములో బాధ్యత గల సహోదరులుగా ఉంటూ వచ్చారు. వాళ్ళు ముందు పోయి కూడా చాలా సంవత్సరాలు అయింది. అయితే దేవుడు ఇతన్ని ఇంతవరకు ఉంచాడు. అంటే దేవుని యొక్క ఆయన యొక్క ప్లాను, ఆయన యొక్క ఉద్దేశాలు ఏదో ఒకటి ఉంటుంది కనుక దేవుని వాక్యానుసారంగా పూర్ణ వయస్సు గలవాడవై నీవు సమాధికి చేరేది. 21వ అధ్యాయము 24వ వచనం. ఇదే సామెతల గ్రంథం 21:24. సంపూర్ణ సౌఖ్యమును నెమ్మదియును కలిగి నిండు ఆయుష్యముతో మృతి నందును. ఏమని రాయబడిందండి ఇక్కడ? సంపూర్ణ సౌఖ్యమును నెమ్మదియును కలిగి నిండు ఆయుష్యముతో మృతి నందును. నిండు ఆయుష్ది, సంపూర్ణమైనటువంటి సౌఖ్యం, తర్వాత నెమ్మది. చూడండి, ఆయన పడుకున్నట్టుంది కానీ చనిపోయినట్టుగా లేదు. వాస్తవంగా బైబిల్లో లేక ఇంకా ఎక్కడైనా కూడా చనిపోయాను అంటారు. ఏమంటారు ఇప్పుడు ఈయనని? చనిపోయాను.
చనిపోయిందేంది, పోయిందేంది? ఎప్పుడన్నా ఆలోచించామా మనము? చచ్చిందేంది, పోయిందేంది? దేహం. ఆయన దేహములో ఉన్నాడు గనక ఈ లోకములో చనిపోయినాడు. పోయింది ఆత్మ. ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు చేరునని రాయబడింది. కనుక ఆత్మ వెళ్ళింది ఎక్కడికి? దేవుని దగ్గరికి వెళ్ళింది. కాబట్టి ప్రియులారా, ఈరోజు మీరు కూడా పరీక్ష చేసుకోవాలా. ఒక దినం మనం కూడా చనిపోతున్నాం. ఒక దినం మనం కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నాం? ఏ రోజన్నా మనము ఆలోచించామా? చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నాం? 2 స్థలాలు ఉన్నాయి. ఒకటి పరలోకం, 2 పాతాళం. చనిపోయిన తర్వాత పరలోకానికన్నా పోవాలా, లేదంటే పాతాళానికన్నా పోవాలా? ఇప్పుడు ఈయన అడిగితే నువ్వు చనిపోతే ఆడిపోతావా? పరలోకం. చూసినావా, చెప్పేసినాడు. నువ్వన్నా పరలోకం. ఈ ప్రశ్న నిన్ను అడిగితే ఏమో, తాకేడో బీకేడో, మట్టికి మన్నైతాం, మట్టికి మన్నైతాము, దుమ్ముకు దుమ్మైతాము, బూడిదకు బూడిదైతాం. కాబట్టి ప్రియులారా, బైబిల్లో రాయబడి ఉంది, పాపము చేయవారిని పాతాళము పట్టుకొనును. అంటే పాపములో ఉండి, పాపములో పుట్టి, పాపములో చనిపోతే పాతాళం ఉంది, నరకం ఉంది, అగ్నిగుండం ఉంది. అయితే దీని నుంచి తప్పించుటకు, రక్షించుటకు, విమోచించుటకు, కాపాడుటకు, మోక్షానికి తీసుకొని వెళ్ళుటకు ప్రభువైన యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చారు. సరిగ్గా 2000 సంవత్సరాల క్రిందట ఇదే భూమి పైన ఒక కన్యక గర్భవతి అయి కుమారుని కనును. ఆయనకు యేసు అని పేరు పెట్టారు. యేసు అనగా తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టారు. యేసు అంటే రక్షకుడు. దేని నుంచి రక్షించేవాడు అనగా పాపము నుండి. పాపులు అనగా ఎవరు? ఏ భేదము లేదు. మనమందరమును పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నాం. ఈ పాపము నుండి, శాపము నుంచి రక్షించడానికి వచ్చిన దేవుడే ప్రభువైన యేసు క్రీస్తు. చెప్పుచున్న నేను కూడా ఒక సాయిబును, ముస్లిం. నా పేరు ఖాజా షరీఫ్. మేము ప్రతి శుక్రవారం మసీదులో పోయే వాళ్ళం. ఒక దినం నిజమైన దేవుడెవరో తెలుసుకున్నా, సత్యాన్ని తెలుసుకున్నా, యేసుక్రీస్తుని నమ్ముకున్నా, అంగీకరించా, విశ్వసించా. పాపం పోయింది, శాపం పోయింది, రక్షణ వచ్చింది, నెమ్మది వచ్చింది, సంతోషం వచ్చింది, సమాధానం వచ్చింది, శాంతి వచ్చింది, పాప క్షమాపణ వచ్చింది. నేను చెప్పగలను, ఒక దినం ఈ లోకాన్ని విడిచిపెడితే ఆ ప్రకాశం గారు ఎక్కడ ఉన్నారు ఆ స్థలంలో నేను కూడా ఉందును. ఇటువంటి శుభప్రదమైనటువంటి నిరీక్షణను ఇవ్వడానికే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి చనిపోయి సమాధి చేయబడి 3 దినాల తర్వాత ఆయన సమాధిని గెలిచాడు, సమాధిని గెలిచాడు, మరణము నుండి విజయాన్ని సాధించాడు. ఓ మరణమా నీ ముల్లెక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడా అని చెప్తూ వచ్చాడు. కాబట్టి ప్రియులారా, ఒక దినం నీకు నాకు నిరీక్షణ కావాలన్నా, పాపక్షమాపణ కావాలన్నా, మోక్షం కావాలన్నా ప్రభువైన యేసుక్రీస్తు చెప్పాడు, నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారా తప్ప ఎవరు కూడా మోక్షానికి రాలేరని యోహాను సువార్త 14:6లో రాయబడి ఉంది. నమ్మితే రక్షణ, నమ్మకపోతే శిక్ష అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. కాబట్టి ప్రియులారా, ఈ సాయంకాలం ఇక్కడ రాయబడినట్లుగా వాటి కాలమున ధాన్యపు పనులు ఇల్లు చేరునట్లు పూర్ణ వయసు గలవాడవై నువ్వు సమాధికి చేరదు. కాబట్టి దేవుని దాసుని మన మట్టికి అప్పగిస్తున్నాం. దేవుడు తన మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసిన తర్వాత మీరు ఎవరైనా ఆఖరిగా చూడాలనుకున్నప్పుడు ఆఖరి చూపు చూడండి. తర్వాత బాక్స్
లోపల పెడతాము. తర్వాత మేము ప్రార్థన చేసి మేము మన్నేసిన తర్వాత మళ్ళీ మీరు మన్నేసారు. మా ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, మా పరిశుద్ధమైన దేవ, నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రకాశం గారిని తండ్రి మీరు రక్షించుకున్నారు, ఏర్పరచుకున్నారు, దర్శించారు, విమోచించారు, క్షమించారు, మీ దాసునిగా చేసుకున్నారు. అందును బట్టి మీకు ఎంతో వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీరు తను ఆహ్వానించినందుకు, తను పిలుచుకున్నందుకు, ప్రభునందు నిద్రించినందుకై మీకు స్తోత్రం. ఈ స్థలమందు చెప్పబడుతూ వచ్చిన నీ మాటలను ఆస్వాదించండి, దీవించండి. మంటి నుంచి తీయబడిన దానిని మంటికి అప్పగిస్తుండగా మీరే సహాయం చేయమని కుటుంబీకులందరినీ ఆదరించుము, ఓదార్చుము, ధైర్యపరచుము, బలపరచుము. ప్రతి వారి యొక్క కన్నీళ్ల బాష్ప బిందువులను తొడువుము. మీ దాసుడు లేనటువంటి లోటును తీర్చుము. యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రియ ఎవరైనా దయచేసి చూడాలనుకున్న వాళ్ళు చూడండి. మహిమలోనే నాయనతో ఉంటే చాలు, నిత్యమైన మోక్ష గృహము నందు చేరి నిత్యమైన మోక్ష గృహము నందు చేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు. యేసుని రక్తమందు కడుగబడి వాక్యము చే నిత్యం భద్రపరచబడి, యేసుని రక్తమందు కడుగబడి వాక్యము చే నిత్యం భద్రపరచబడి నిష్కలంక పరిశుద్ధులతో పేదన్ నేను, నిష్కలంక పరిశుద్ధులతో పేదన్ నేను. బంగారు వీధులలో తిరిగేదాను, బంగారు వీధులలో తిరిగేదాను. ప్రియా యేసురాజును నే చూచిన చాలు, మహిమలోని నాయనతో నుంటే చాలు. నిత్యమైన మోక్ష గృహము నందు చేరి భక్తుల గుంపులు హర్షించిన చాలు. నిత్యమైన మోక్ష గృహము నందు చేరి భక్తుల గుంపులు హర్షించిన చాలు. దయచేసి పాడుతూ ఉంటాము, మూత పెట్టి కొట్టేయండి. దూతాలు వినాలను మేటోనప్పుడు గంభీర జయాధ్వనులు మ్రోగునప్పుడు, దూతాలు వినాలను మేటోనప్పుడు గంభీర జయాధ్వనులు మ్రోగునప్పుడు హల్లెలూయా పాడుచున్నా, హల్లెలూయా పాడుచున్నా. ప్రియా యేసుతోను నేను ఉల్లాసింతున్, ప్రియా యేసుతోను నేను ఉల్లాసింతున్. ప్రియా యేసు రాజును నే చూసిన చాలు, మహిమలోని నాయనతో నుంటే చాలు. నిత్యమైన మోక్ష గృహము నందు చేరి భక్తుల గుంపులు హర్షించిన చాలు. నిత్యమైన మోక్ష గృహము నందు చేరి భక్తుల గుంపులు హర్షించిన చాలు. ముళ్ళ మకుటమైన తలను చూచి స్వర్ణ కిరీటం కావాలి కదా. అన్నా 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 సైడ్ రా. కాళ్ళు వద్దులే, నువ్వు పోనా, నువ్వు పోట్లా. ముద్ద
యేసురాజు మహిమలో నాయనతో నుండే చాలు మోక్ష గృహము నందు హర్షించిన చాలు నిత్యమైన మోక్ష పెద్ద ఈ పైడికి ఇట్లా లాగు కొంచెం సైడ్ తీసుకో మీరు ఒక్కరున్నాను చెప్తా ఈయన కాళ్ళు మీరు పైకి రండి అలా చేయబట్టుకొని లాగండి అట్లా అక్కడికి బోలో జిందా ఖుదావంది యేసు మసీహ్కి రాజుల రాజైన యేసు ప్రభువుకి హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడైన మా గొప్ప దేవ, మీకెంతో వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. మా దేవ, మానవుని కొరకు ఆకాశమును భూమిని అందులో ఉన్న సమస్తమును సృష్టించిన సృష్టికర్తమైన దేవ, రామయ్యను బట్టి వందనాలు. దేవ, తన తల్లి గర్భంలో జన్మించినది మొదలుకొని ఆయన జీవించి 82 సంవత్సరాలు తను జీవించినందుకై బైబిల్లో రాయబడింది. 70 సంవత్సరములు అధిక బలమున్న 80 సంవత్సరములు తల్లి 82లోకి మీరు ప్రవేశపెట్టినందుకు వందనాలు. దేవ, రామయ్య పాపములు మీరు క్షమించినారు. అగండి, రామయ్య పాపములు మీరు క్షమించినారు. రామయ్య కొరకై మీరు కలవరి శిలువలో దేవ ప్రాణం పెట్టినారు, రక్తం చిందించినారు, చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినారు. దేవ, బాప్తిసంలో సాక్ష్యం ఇచ్చాడు, కర్మేల్లో మిమ్మల్ని ఆరాధిస్తూ వచ్చాడు, ప్రార్థిస్తూ వచ్చాడు, మీ కొరకు సాక్షిగా జీవిస్తూ వచ్చాడు, బాధ్యత గల సహోదరుడుగా ఉంటూ వచ్చాడు. ప్రకాశముగా మీరు మార్చినందుకు దేవ ప్రకాశముగా మార్చినందుకై వందనాలు. దేవ, నిన్నటి దినమున రాత్రి 9 గంటలకు మీరు మహిమలోకి పిలుచుకున్నారు. వందనములు స్తోత్రాలనైనా దేవ, నీ దాసుని ద్వారా నీ వాక్యం అందించినారు. మా ప్రభా, మనైనా తనకిచ్చిన మనైన కొడుకులు, మా తండ్రి కూతురు అల్లుడు, మనవరాలు, కోడళ్ళు, మనవరాలు, బంధువులు, మా తన అనేకులు మనైన యేసు ప్రభు నిజమైన దేవుడని అంగీకరించే వారిగా చేయమని మీ సన్నిధిలో మేము ప్రార్థన చేస్తా ఉన్నాం. దేవ, విడవబడిన కుటుంబానికి ఆదరణ, నెమ్మదిని మీరు ప్రభు నిరీక్షణను దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం. మా కర్మేల ప్రార్థనా మందిరంలో కూడా తండ్రి ఒక ఆత్మను మీరు దేవని దాసుని తీసుకున్నందుకే వందనాలు. మాకు నిరీక్షణ ఇచ్చాం. ఒక దినముని దాసుని మేము చూడగలమని మహిమా దేహములతో ప్రభా, నీ దాసు ద్వారా మీరు ఇచ్చిన వాక్యం ప్రభా, ధాన్యము ఏ విధముగా మొలిచి తన ఇంటికి వెళ్ళిందో ప్రభా, మంచి వయసు కలిగిన వాడే, నిండు వృద్ధాపం కలిగిన వాడే దేవ సమాధికి చేరగలిగినట్లుగా మేము చూడగలుగుతున్నాం. నీ వాక్యాన్ని రీతిగా విత్తనమును మేము ఇప్పుడు విత్తుతున్నాము నైనా, అది ఒక దినం మొలుస్తుంది. మా ప్రభును తిరిగి రానై ఉన్నావు. మా నాయన మహిమా దేహములతో మీరు లేపనై ఉన్నారు. మా తన్ని మధ్యాకాశంలోకి మీరు నీ దాసుని తీసుకుని వెళ్ళనై ఉన్నారు. అట్లు మా తన్ని నీ వాక్యంలో రాయబడిన రీతిగా మన్నైనది వెనకటి వల్లనే మరలా భూమికి చేరును, ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు చేరునన్నట్లుగా తండ్రి మన్నును మట్టికిని, బూడిదకు బూడిదను, దుమ్ముకు దుమ్ముగా మా తండ్రి ఈ దేహమును మీకు అప్పగిస్తూ తండ్రి మీ దయగల హస్తాలకు అప్పగించుకుంటూ ఘనత మహిమ స్తుతి ప్రభావములు మీకే కలుగునుగాకని ప్రార్థిస్తూ వచ్చిన వారందరి రక్షణ కొరకే ప్రార్థన చేస్తూ ఒక దినముని దాసును చూడగలిగే గొప్ప శుభప్రదమైన నిరీక్షణ మాకు ఇచ్చినందుకై స్తుతిస్తూ మా ప్రభుడు మా రక్షకుడైన యేసు ప్రభు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. వేయండి. మానే గాంచి అందరూ మా వాళ్ళు, మా తమ్ముళ్ళు, మా తమ్ముళ్ళు. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ఆయన కుమారుడైన యేసు క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సావాసం చేరి వచ్చిన మనకు, సకల పరిశుద్ధులకు అందరికీ, కుటుంబీకులకును సంఘమునకును తోడై ఉండును గాక. ఆమేన్. బోలో జిందా ఖుదావంది యేసు మసీహ్కి జై. పాపుల కొరకు ప్రాణం పెట్టి సమాజపడి తిరిగి లేచిన యేసు ప్రభువుకి జై. తన యందు విశ్వాసం ఉంచి రక్షణ పొందిన వారిని తిరిగి మధ్యాకాశంలోకి తీసుకున్న యేసు ప్రభువుకి జై. త్వరగా రానున్న యేసు ప్రభువుకి జై. కుటుంబానికి గొప్ప ఆదరణ కలిగించే యేసు ప్రభువుకి జై. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన బ్యాగ్ ఇది. బ్యాగ్ చూడు.
నీ